SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అన్న తమ్ముళ్ళు కలిసి ఉండడం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఓకే. తోడి కోడళ్ళు కలిసి ఉండాలంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరగాలి. అసలు తోడి కోడళ్ళు కలిసి ఉంటారు అనేది చరిత్రలో ఎక్కడో చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. అది కూడా ఇంత మంచిగా ఓన్లీ కెమెరా ముందే అట్లా ఉంటారా లేకపోతే బయట కూడా అంతే ఉంటారా అని. ఒక మాట చెప్పాలంటే కెమెరా ముందు కంటే కెమెరా వెనకనే బాగుంటారు వీళ్ళు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. ఓకే. కెమెరా ముందు కంటే కెమెరా ముంగట నేను కొన్ని క్లిప్స్ నేను తీయలేను. ఎందుకంటే మేడం ఇవి ఎట్లుంటుంది అంటే సోషల్ మీడియా మనం ఉన్నది కెమెరా పెట్టినట్టు అందుకని వీళ్ళు ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతున్నారు అనే విధంగా ఉంటది. అది ఎక్కడైతే అనిపిస్తుందో నేను క్లిప్ డిలీట్ చేస్తా లేదంటే ఎగ్జిట్ చేసేస్తుంది అట్లా ఉంటది. కానీ దానికన్నా ముంగట కెమెరా కంటే కెమెరా వెనకాల చాలా బాగుంటారు వాళ్ళు. ఓకే, మీరు చెప్పండి శిరీష ఎలాంటి వ్యక్తి మీకు, అంటే ఏం చెప్పగలరు ఆవిడ గురించి ఒక మాటలో? మాటలలో అంటే చెప్పలేమనుకో, అంటే మంచి పర్సన్, చాలా కొన్ని అర్థం చేసుకోగలుగుతుంది, అర్థం చేసుకొని బాగుంది. మాకు అది మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అంటే మేము కూడా భయపడే వాళ్ళం అనమాట. పెళ్ళి అయ్యే మూమెంట్ లో కూడా మా అత్తమ్మ అయితే ఏడ్చింది కూడా. నా ముందు ఏడవకున్నా గానీ బయట పోయి ఏడ్చింది అనమాట. నాకు మామయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు బయట ఉన్న చిన్నమ్మలు చెప్పారు అనమాట, అంటే పెళ్ళి అయిపోతే ఎట్లుంటుందో ఏమో. నేను 6-7 years, నా పెళ్ళైనాక 6 years కో 7 years కో అలా మ్యారేజ్ అయింది. అప్పటి వరకు నాతో అంటే మంచిగానే ఉంది అత్తమ్మ. అంటే ఇప్పుడు ఈమె ఇట్లుంది కానీ వచ్చిన ఆమె ఎట్లుంటుందో ఏమో, ఈమె పేరు ఏడ చెడిపోతుందో ఏమో, అట్లా ఉండొద్దు, ఆమె వచ్చిన ఆమె కూడా మంచిగా ఉండాలి అని నాకు కూడా చెప్తున్నాను అనమాట. ఏదేమైనా కానీ ఆమెను ఏమనొద్దు, ఏం చేయొద్దు, ఏదైనా ఉంటే నాకు ఎప్పుడు నేను మాట్లాడుకుంటా అనేసి చెప్పేది అనమాట. సో అట్లా ఇప్పటివరకు అయితే నేను అత్తమ్మకి ఆమె గురించి ఏం చెప్పలేదు. అంటే ఆమె ఆమె ఏంటంటే కొంచెం చిన్న ఏజ్ అన్నట్టుగా మాకు అనిపించింది. సో ఏదున్నా నేనే చెప్పుకున్నా ఆమెకి, మా అత్తమ్మ వరకు వీళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళనియలేదు. ఏదున్నా నేనే చెప్పుకొని నాకు ఆమెకే మధ్యలో సాల్వ్ అయిపోవాలని, మూడో వ్యక్తికి తెలియదు. అట్లా అయితే గొడవలు అవుతాయి గొడవలు చిన్న ఏమన్నా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తా, మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. అంతేనా? ఆవిడ కోపం వస్తుంది ఎప్పుడైనా అట్లా మీ మీద? అరవడం అంటే అరవడం ఏముండదు, ఇద్దరం ఏం అరుచుకోము. నార్మల్ గా ఏదైనా పని విషయంలోనే అట్లా కాదురా ఇట్లా అని అంటాం, సరే డన్ అంతే. ఒక చిన్న పిల్లలా చూస్తారు మీరు ఆవిడని, అంతేనా? అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మాకు, అట్లా మేము అట్లా చూస్తాం. కానీ అర్థం చేసుకుంటది, ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకొని నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఉండాలి అన్నట్టు ఉండదు. నిజమే, అది మాత్రం నిజమే. వీడియోస్ లో కూడా మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది శిరీష గారి. ఒక ఫ్యామిలీ నిలబడాలంటే ఫస్ట్ వచ్చిన కోడలు కంటే సెకండ్ వచ్చిన కోడలు మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. అదే మీ నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు ఫస్ట్ అందరూ మీ నాన్నగారికి ఏమైనా ఇద్దని భయపడ్డారు. నిజం, చాలా. మేమైతే అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అమ్మకి ఇలా అవడం. అంటే నాన్నకి బాగాలేదు, ఓకే, సో అమ్మగారి వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, సో ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడుతున్నారు అని అనుకుంటే ఒక్కసారిగా ఇట్లా టర్న్ అయిపోయి తిప్పేసింది సిచ్యువేషన్ కదా. అమ్మకి బాగాలేకుండా అవడం ఇదే కదా జరిగింది. ఆవిడకి బాగాలేకుండా రావడం సడన్ గా నాకు తెలియలేదు. మీరు ప్రెగ్నెన్సీ ఉండి వాడు 9 months నాకు అప్పుడు 9 months నెక్స్ట్ డే డెలివరీ అయింది. అంటే నాకు యాక్చువల్లీ టైం ఉండే హాస్పిటల్లో, నెక్స్ట్ డేనే డెలివరీ అయింది. నేను మా అమ్మ హాస్పిటల్లో ఉన్నా. టెన్షన్ కి నాకు పెయిన్స్ ఎక్కువైపోయినాయి అట్లా. ఓకే, మీరు ఏడుస్తూ కూడా ఉండే కదా వీడియోస్ లో కూడా, ఈ టైంలో ఇట్లా అయింది అత్తయ్యకి, ఈ టైంలో ఇట్లా అయింది అని చెప్పేసి. ఇంకా ఉంటే ఇంకా మా లైఫ్ ఇంకా బాగుంటుంది. చాలా ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ కి ఆమె ఉంటే ఇంకా మా లైఫ్ చాలా బాగుంటుంది. అంతేనా? ఇప్పటికే అనిపిస్తుంది నాకు. స్వామి గారు హైదరాబాద్ ఇల్లు తీసుకున్నట్టున్నారు. లేదు మేడం, తీసుకోలేదు. రెంట్కి వచ్చాము, వెళ్ళిపోయాము కూడా. ఎందుకని అంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? యాక్చువల్లీ మేము మా పాప కోసమని వచ్చాము. ఇక దాంతోపాటు కొంచెం ఉండే, ఇక చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా ఉండే. ఇక పాప కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము అనుకున్నాం. కానీ ఎక్కడైతే మేము మా పాపకు చూసుకుంటున్నామో మా నాన్న డల్ అయిపోయాడు. వచ్చింది ఒక 1 month మేము హైదరాబాద్కి. కానీ మా నాన్నకి ఏంటంటే మా అమ్మను గుర్తు చేసుకోకుండా ఉండాలి. సో ఆయనకు సపరేట్గా కొన్ని మేకలు, కొన్ని గొర్రెలు, ఒక ఆవు ఆయనకి ఇష్టంగా అంటే ఈ గుర్తు తెచ్చుకొని బాధపడదు. సో ఒక జీవాలను పెంచుతుంటే ఇది డైవర్ట్ అవుతుంటుంది. సో ఏం కావాలంటే అవి కావాలన్నది కొన్ని తెచ్చిచ్చాము, అయిపోయింది. దాని తర్వాత నేను మా పాప కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చి నా దగ్గర పెట్టుకుంటే డీలా కూర్చోవడము, ఇంకా ఏదో వదిలేసినట్టు సోఫా మీద అట్లే కూర్చోవడము, ఒక 2-3 days అట్లనే చేసిండు. ఇది కాదు ఇంకా కరెక్ట్, అస్సలు ఇది
సెట్ అవ్వదని చెప్పేసి ఇమ్మీడియట్ గా మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేకలు ఇచ్చేసినామో మళ్ళీ మేకలు తీసుకొచ్చాం, ఓకే కొన్ని గొర్రెలు తీసుకొచ్చాం. ఇక అప్పుడు అమ్మయ్య అన్నట్టుగా ఉన్నాడు. సరే మా నాన్న అక్కడ మళ్ళీ మేము ఇక్కడ, ఇబ్బంది వద్దు, ఎక్కడున్నా సరే అందరం ఒక దగ్గర ఉండాలి, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, నేను కోరుకునేది అది. సో ఇది తర్వాత అయినా చదువుకోవచ్చు, ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ అన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. అదొకటే నా రీజన్, ఇంకేముందా? అంతే మేడం, మాకంటే ఇంకేముంటాయి మేడం. అంటే కూడా పాప కోసం అని, మేము పాప కోసం పాప వచ్చాము, కోసం అని కానీ నాన్న కోసం మళ్ళీ ఊరు వెళ్ళిపోయాం. మరి ఇప్పుడు పాప స్కూల్ ఎలా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అదే స్కూల్ అయితే ఉంది, చూద్దాం 5th వరకు అట్లా చూద్దాం, 5th తర్వాత బస్సు పెట్టినారా మరి? లేదు మేడం, కాల్ రాలేగా వస్తుందేమో. నేను వెళ్ళి మాట్లాడితే కాల్ చేస్తున్నాను. మాకు ఏంటంటే బస్ కి కొంచెం ఇబ్బంది, స్కూల్ స్టడీస్ అవన్నీ బాగానే నేను ఉంటాయి ఓన్లీ ఇక్కడైతే సెట్ అవుతున్నానే మేడం, మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు, ఓకే. ఈవినింగ్ టైం కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాం, ఏ టైం అవుతుందో తెలియదు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవును. సో ఆ టైంకి బస్ టైంకి అక్కడ వెళ్ళాలి, వెళ్ళకపోతే పాప ఒక్కుతుంటుంది, అదొక్కటి మైనస్ ఉండే. చూద్దాం ఆటో ఏమన్నా మాట్లాడదాం. అవునా, పిల్లల విషయంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్టున్నాయి కదా, మీరు పాప గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారా? వస్తాయి మేడం సోషల్ మీడియా, అవన్నీ కావాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియో పర్పస్ ని ఆలోచిస్తారు, కానీ మన మైండ్ మాత్రం ప్రీవియస్ ఫ్యూచర్ అన్ని ఆలోచించి మనం చేస్తాం కాబట్టి ఇక అది ఆ కామెంట్ అక్కడి వరకే మనం వదిలేయాలి. తప్పేముంది, నాన్న ఫార్మర్ అయి ఉంటే మనం కొంచెం చదువుకుంటాం, మళ్ళీ మనం ఇంకొంచెం పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఇంకొంచెం సెటిల్ అవుతారు. కానీ కొంతమంది ఆ తప్పు లేదని మనం అనుకుంటాం మేడం, కానీ అప్పటి మందుకే చూసి నాన్నని ఊర్లో పెట్టి మీరేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విధంగా కామెంట్ చేస్తుంటారు, వాళ్ళకి తెలియదు మేడం, తెలియకుండా అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నా మేడం, అవన్నీ కామన్, పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. ఇట్లా అనుకుంటే 5 years 6 years మేడం, చాలా వచ్చుంటాయి, చాలా వస్తుంటాయి, అన్నిటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ నేను నిజంగా చెప్తున్నా, మీ గ్రోత్ అయితే నేను పర్సనల్ గా చూసా ఈ యూట్యూబ్ జర్నీలో. మంచిగా అసలు ఒక చిన్న బుడ్డి కారు ఉండేది, అది నానో కారు ఏ కారు గుర్తులేదు కానీ అదిగో ఆ కారు ఉండేది, ఇప్పుడు మంచి కారు కొన్నారు. మంచి ఎంత మంచిగా ఉన్న ఫ్యామిలీ ఉండడం అనేది గొప్ప విషయం. బాగానే సంపాదిస్తున్నట్టున్నారు కదా యూట్యూబ్. సంపాదన అంటే ఏముండదు మేడం, ఎంత వస్తే అంత ఖర్చు ఉంటుంది మనం. అదేంటి మళ్ళీ ఉంటుంది మేడం, ఇప్పుడు ఒక 8 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది మనం, ఆ పిల్లలకి ఇంకెక్కువ ఖర్చు ఉంటుంది. దాంతోపాటు నాన్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి సపరేట్ ఉంటుంది మనం, ఒక 10 to 15,000 సపరేట్ ఒక పర్ మంత్ ఉంటుంది. దాని తర్వాత కార్ డీజిల్ ఎవ్రీ మంత్ ఒక 20,000 ఉంటుంది. ఏది తిరిగినా తిరగకపోయినా ఇక్కడనో వెళ్ళాల్సి వస్తుంది, అది ఇచ్చే మైలేజ్ 10 కూడా ఇవ్వదు. అప్పుడు బాగుండే, ఒక 5,000 అయిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు, మనం కార్ తీసినాం అంటే నెల లోపల మనం 20,000 దానికి పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది, 25,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అది ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్నావు ఎందుకు అని భయం కూడా వేస్తుందా ఏంటి? వేస్తుంది మేడం, నిజంగా వేస్తుంది. అంటే దాన్ని ఎదుగుతున్నాం కానీ దాన్ని కాపాడుకోవాలి మనం. కింద పడిపోయామంటే అసలు లేపేవాళ్ళు లేరు, ఇంకా మాకు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ అంటూ ఎవ్వరు లేరు మేడం. మేము ఒకరు అంటే ప్రిఫర్ చేస్తే మేము వచ్చిన వాళ్ళం కాదు, ఒకరు ఏదో మీకు చేయందిస్తే రాలేదు. కానీ నేను అందించాను, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు, కానీ అది వాళ్ళకి తెలిసి ఉండాలి ఎప్పటికైనా. కానీ మాకు ఎవ్వరు ఒక చేయలేదు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా మా బావ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ కలబడి నిలబడుతున్నాం అంటే అదని నిలుపుకోవడం కూడా చాలా కష్టమే కదా. చాలా కష్టం. అనుకున్నంత ఈజీ అయితే ఖచ్చితంగా ఒకసారి నిలబడాలంటే కింద పడకుండా నిలబడ్డం ఎంత గొప్ప విషయం, అంత కష్టం కూడా ఉంటుంది, దాని చాలా కష్టం, కష్టపడాల్సి వస్తుంది కూడా. ఏదో పెడుతున్నారులే, ఏముంది రోజు డైలీ వ్లాగ్స్ ఇన్ విలేజ్ అని పెడతారు కదా అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? అది అంటే తెలియని వాళ్ళు అంటారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళు తెలియకుండా కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేయలేరు. ఇది ఇప్పుడు మార్నింగ్ 10:30కి ఒక వీడియో సీరియల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే నా పబ్లిక్లో నా నెంబర్ ఉంటుంది, మా ఇంటితో అడ్రస్తో సహా మ్యాప్తో సహా మా ఇల్లు ఉంటుంది. అక్కడ కొమరవెల్లి వెళ్ళేవాళ్ళు, అక్కడ సిద్దిపేట కరీంనగర్ ఆ హైవే వెళ్ళేవాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు, మా ఇంటికి వస్తారు. కొమరవెల్లి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం తీసుకొస్తుంటారు, అక్కడ నుంచి ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చి కూర్చొని చాయ్ తాగి అట్లా వచ్చేస్తారు మేడం. అంటే పబ్లిక్లో నేను ఉన్నాను, సో వీళ్ళు కామెంట్ చేస్తుంటారు చూసారు, వాళ్ళకి తెలియదు. ఇక అంతేగాని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ వాళ్ళు మన కోసం ఆలోచించి ఆడదాకా వచ్చి కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత పని, మన కోసం వచ్చినారంటే గొప్ప అనుకోవాలి. నేనేమనుకుంటా అంటే జస్ట్ ఫోన్ చేస్తే ఆ నెంబర్ చూసుకొని వాళ్ళ దాంట్లో టైప్ చేసుకొని కాల్ చేయడం అనేది టైం ఇస్తున్నారు చూసినా, అదే నేను గ్రేట్ అనుకుంటా. అలాంటిది ఇంటికి వచ్చి మాతో కలిసి మాట్లాడి కొంచెం మాకు కూడా మోటివేట్ చేసి మీరు చాలా బాగుంటారు ఇట్లా అని ఇట్లా, ఇక అప్పుడు మోటివేట్ చేస్తున్నాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. చాలా మంది వస్తుంటారు కదా, మంచిగా అనిపిస్తుంది అప్పుడు.
Right. దాని తర్వాత వీళ్ళకి తెలియదు కదా, కామెంట్ చేసే వాళ్ళకి తెలియదు తెలియదు. అంతేలే, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందో Negative అంత అది కూడా అంతే మాకు ఉంటుంది. కొంచెం తక్కువ మేడం, అందరితో పోల్చుకుంటే మాకు కొంచెం తక్కువనే ఉంటుంది తక్కువే నెగిటివిటీ, చాలా రెండు తక్కువ ఉంటుంది. ఉండాలి, రెండు లేకపోతే అసలు ఉన్నావా అవును. లేదా అనే భయం కూడా భయం కూడా వస్తుంది ఉంటుంది. కొన్నిసార్లు. అవును, అవును. స్వప్న గారు అంటే అక్క అనుకొని అడుగుతున్నా, కొంచెం పర్సనల్ అనుకోకండి, ఉమెన్ కి ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాను అంతే. నేను మొన్న ఒక వీడియో చూసా, అంటే రెగ్యులర్ గా చూస్తుంటాను కాబట్టి చూసా, ఈ బేబీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు okay. ఒక బేబీని కనాలంటే నేను ఒక బేబీని చంపుకోవాలని ఒక లైన్ వాడినారు కదా, చాలా ఎమోషనల్ అనిపించింది. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు కానీ వినడానికి నాకు అది కొంచెం మరి హార్ట్ కి ఇట్లా టచ్ అయింది అనమాట.